నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ అడ్వైజర్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చక్రవర్తి గారు. నమస్తే సార్. చక్రవర్తి గారు, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ గురించి ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు, కొత్త వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు స్టాక్ మార్కెట్ అనగానే నష్టపోతారు అనే మాట మొట్టమొదటిగా అనిపిస్తుంది. ఈ స్టాక్ మార్కెట్ నమ్ముకుంటే నష్టపోతారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే రోడ్డున పడతారు అనే ఇలాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. సో మీ అనుభవపూర్వకంగా ఇలాంటి మాటలకు మీరు ఎటువంటి ఆన్సర్ ఇస్తారు? జనరల్గా ఏంటండి, మీకు విలేజ్ బ్యాక్గ్రౌండ్లోనే కాదు, సిటీస్లోను టౌన్స్లోను బిలో మిడిల్ క్లాసే కాదు, మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాసు, రిచ్ పీపుల్ కూడా హ్యావ్ నెగటివ్ ఐడియా అబౌట్ మార్కెట్ పార్టిసిపెంట్స్. So speculative ideology people, gambling ideology people. So like the people who participate, speculators will participate in stock market. Public is having like that idea. యాక్చువల్గా నిజంగానే స్టాక్ మార్కెట్కి వచ్చే చాలా మంది నష్టపోతుంటారు, చాలా ఎక్కువ మంది నష్టపోతారు. బికాస్ ఆఫ్ వీళ్ళు ఏంటంటే వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఎక్స్పీరియన్స్, అబ్జర్వేషన్ స్కిల్స్, అనాలిసిస్ స్కిల్స్, ఇంటర్ప్రిటేషన్, ప్రిడిక్షన్, కామన్ సెన్స్, కంట్రోలింగ్, స్పాంటేనియస్ రియాక్షన్స్, ఎ లిటిల్ బిట్ డేర్, ఎ లిటిల్ బిట్ ఫియర్, ఈ క్వాలిటీస్ అని డెవలప్ చేసుకోవాలి. ఆల్ దీస్ కుడ్ నాట్ కమ్ సింగిల్ డే. వీళ్ళు ఏదో ఆ ఛానల్స్ ఏదో చూస్తుంటారు, వాళ్ళు ఏదో రికమెండేషన్ చేస్తుంటారు, వీళ్ళకి అనాలిసిస్ మీద అవగాహన ఉండదు. ఏమాత్రం అవగాహన లేకుండా వాడు ఏదో చెప్పాడు, మనం కొనేసాం, ఎక్కడ అమ్ముకోవాలో తెలీదు, ఎక్కడ కొనాలో తెలీదు. సో ఒక గ్యామ్లింగ్ లాగా. అది ఈ మధ్యకాలంలో మరి ఈ పుట్సు కాల్స్ వచ్చినాయి. ప్రతివాడు బ్యాంక్ నిఫ్టీ అంటాడు, బ్యాంక్ నిఫ్టీ పుట్టుకుంటాం, బ్యాంక్ నిఫ్టీ కాల్ అంటాడు. బ్యాంక్ నిఫ్టీ హెవీ ఫ్లక్చుయేటెడ్, అర్థమైంది. బ్యాంక్ నిఫ్టీ అది ఇవాళ 37,000 దగ్గర ఉంది, దగ్గర అంటే 36,000 చిల్లర ఉంది, 37,000 నియర్లీ ఉంది. మరి ఇలాంటి కండిషన్స్ అది పడితే 3,000 పడింది, లెగిస్తే 3,000 పడింది. సామాన్యుడు అనేటువంటి వాడు అంత హెవీ ఫ్లక్చుయేషన్ తట్టుకోలేడు. సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఆల్ దీస్ క్వాలిటీస్ ఉండవు. వాడెవడో ఫ్రెండ్ ఏదో 10,000 పెట్టాడు, అవేదో ఒక 2 నెలల్లోనే 1,00,000 రూపాయలు అయినాయంట. ఏవో వస్తుంటాయి పుకార్లన్నీ. వాడెవడో 3,000 పెడితే అసలు 3 సంవత్సరాలు 3 కోట్లు అయినాయంట. ఇలాంటివన్నీ ఏవో వినేస్తుంటాడు. నిజమేననుకోని అనుకోని మార్కెట్లోకి వస్తాడు, పోగొట్టుకుంటాడు. అండ్ దే బ్లేమ్ ది మార్కెట్. దట్స్ ఆల్, సింపుల్గా. అంటే ఈ క్వాలిటీస్ అన్ని డెవలప్ చేసుకోకుండా, ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా, ఒక నాలెడ్జ్ లేకుండా, సో ఈ ప్రిడిక్షన్స్ అంటే క్వాలిటీస్ అంటే చార్ట్ అనాలిసిస్ చాలా ఉన్నాయి దీంట్లో. సో ఈ నాలెడ్జ్ ఏమీ లేకుండా మార్కెట్లోకి వచ్చి ఈ బజార్లో మా మాటలన్నీ వినేసి వచ్చేసి బ్లైండ్గా వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు మార్కెట్లో పెట్టేసి చేతులు కాల్చుకొని వచ్చి దే బ్లేమ్ ది మార్కెట్. ఇట్స్ టోటల్ రాంగ్, చాలా తప్పు. స్టాక్ మార్కెట్ అయినటువంటిది ఖచ్చితమైన సమయంలో ఖచ్చితంగా కనుక పెట్టుబడి పెట్టినట్టయితే చాలా మంచి లాభాలు రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు నడుస్తోంది బుల్ మార్కెట్. ఇవాళ నేను ఇప్పుడు మీతో వీడియో చేస్తున్నాను కదా, ఈ టైంలో కొన్న వాళ్ళు ఎవరు మార్కెట్లో డబ్బులు సంపాదించలేరు, తేడా పడితే దారుణంగా నష్టపోతారు, దారుణంగా నష్టపోతారు. దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం టు ఎంటర్ ద మార్కెట్, నో డౌట్. 56,000 58,000 దగ్గరకు వచ్చేస్తుంది సెన్సెక్స్. ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ 17,300 క్రాస్ వెళ్ళిపోతుంది. మరి ఈ క్షణంలో ఇవాళ రోజున ఇంత హైలో ఉన్నప్పుడు నిఫ్టీ పీ కూడా ఏ రేంజ్లో ఉందో నాకు ఒక ఐడియా ఉంది. సో ఇంత హైలో ఉన్నప్పుడు కొనటం అనేది తప్పు. నేనేమంటున్నానంటే మీరు పెట్టుబడి పెట్టడం తప్పను, స్టాక్ మార్కెట్లో రావడం తప్పను. రావటానికి ముందు ఓ మంచి హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ దగ్గర అసలు ఈ మార్కెట్ అంటే ఏంటి, సో స్టాక్ మార్కెట్ గురించి ఒక మంచి అవగాహన కలిగించుకొని స్టాక్ మార్కెట్లోకి వచ్చి మీరు చక్కగా లాభాలు సంపాదించవచ్చు. అలాంటి ప్రజలు ఏంటంటే కష్టపడే మనస్తత్వం ఉండదు. 2 నెలలు 3 నెలలు కష్టపడి అదేందో తెలుసుకొని ఏదో కొంచెం పెట్టుబడి పెట్టి ప్రాక్టీస్ చేసి కొంచెంగా వచ్చి మార్కెట్లో డబ్బులు పెట్టి ఏదో నిదానంగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఒక ఐడియాలజీ ఉండదు. స్టాక్ మార్కెట్ ఏదో పొద్దునే 10,000 పెడితే సాయంత్రానికి 1,00,000 అయిపోతాయంట, మరో రోజు ఒక 10 లక్షలు అయిపోతాయంట. అసలు ఏం లేదు, 3,000 పెడితే ఆ వీడియోలు కూడా అలా ఉంటాయి. తలకు మాసిన వాడు అందులో వచ్చి ఒక వీడియో పెడుతుంటాడు. డోంట్ థింక్ అదర్వైజ్, అర్థమైందా? ఆ వీడియోలు చూసేసి నిజమేననుకోని ఇదంతా వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. భూ మార్కెట్లో కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటారు ఇప్పుడు మార్కెట్లోకి. అదే బేర్ మార్కెట్లో కంటికి కనపడరు, ఎవరు కంటికి కనపడరు.
అందువల్ల మార్కెట్ ఎప్పుడు బేర్ మార్కెట్ వస్తుందో బేర్ మార్కెట్ ఎండ్ ఏదో ఐడెంటిఫై చేసి అక్కడ కొనుక్కున్న వాళ్ళకి అద్భుతమైన లాభాలు వస్తాయి. అసలు స్టాక్ మార్కెట్లో వచ్చిన లాభాలు ఇంకెక్కడా రావు. అయితే కామన్గా అందరూ బుల్ మార్కెట్లో ఉంది అనగానే అందరికీ ఆశలు రేకెత్తుతాయి. సో మార్కెట్ బుల్లో ఉంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇది సరైన సమయం అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. బట్ ఇప్పుడు మీరు చెప్పడాన్ని బట్టి చూస్తుంటే బుల్ మార్కెట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే డెఫినెట్గా ఇబ్బందులు లేదు. బుల్ మార్కెట్లో బిగినింగ్లో పెడితే నో డౌట్ పెట్టచ్చు. నేను అనేది ఇప్పుడు మై ఫీలింగ్ డౌ థియరీ అకార్డింగ్ టు డౌ థియరీ థర్డ్ ఫేజ్లో ఉంది మార్కెట్. థర్డ్ ఫేజ్లో ఉంది. థర్డ్ ఫేజ్లో ఎవరు వస్తారు? అకార్డింగ్ టు డౌ థియరీ స్పెక్యులేటివ్ ఐడియాస్ పీపుల్ వస్తారు. ఫస్ట్ బిగినింగ్లో ఎవరు ఉంటారు? బుల్ మార్కెట్ బిగినింగ్లో ఎవరు ఉంటారు? అకార్డింగ్ టు డౌ థియరీ ఫేజ్ 1లో ఎవరు ఉంటారంటే పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్న వ్యక్తులు ఉంటారు. పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వాళ్ళు. సో ఒక టైప్ ఆఫ్ పీపుల్ ప్రమోటర్స్ ఇలాంటి వాళ్ళే అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఒక దశకు దాటిన తర్వాత ఎక్స్పీరియన్స్ పీపుల్ ఇన్వెస్టర్స్ వస్తుంటారు. అది సెకండ్ ఫేజ్లో జరుగుతుంటుంది. థర్డ్ ఫేజ్లో ఎవరు వస్తారు? స్పెక్యులేటివ్ ఐడియాలజీ పీపుల్ వస్తుంటారు. అంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు విని ఏదో మార్కెట్లో ఏదో కుప్పలు తెప్పలుగా లాభాలు వస్తున్నాయి అనుకొని దే ఎంటర్ ద మార్కెట్. ఇంకా మీరంటే డోంట్ థింక్ అదర్వైజ్. మీకు బుల్ మార్కెట్ ఎండ్ అవ్వబోతోంది అంటే సింపుల్ లాజిక్ ఒకటే. టీ కొట్టేవాడు, పునుగులు అమ్మేవాడు, పల్లెటూళ్ళలో రైతుల దగ్గర నుంచి హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి అసలు మార్కెట్ గురించి డిస్కస్ చేయటం కల్చర్, మార్కెట్ గురించి డిస్కస్ చేయటం సివిలైజేషన్ అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళి మీరు ఎక్కడ పట్టినా రెస్టారెంట్లు అవ్వచ్చు, మీకు పెళ్ళిళ్ళ ఫంక్షన్స్ అవ్వచ్చు, మీరు ఎక్కడ పోయినా మార్కెట్ గురించి డిస్కస్ చేస్తుంటారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అసలు గగ్గోలు ఎత్తుతూ ఉంటుంది మార్కెట్ గురించి. పరిగెత్తుతున్న సెన్సెక్స్ ఒకే రోజులో 2 లక్షల కోట్ల సంపద పెరిగిపోయింది, ఒకే రోజులో 1.5 కోట్ల సంపద పెరిగిపోయింది. ఇవన్నీ థర్డ్ ఫేజ్కి సంకేతాలు. థర్డ్ ఫేజ్ పీక్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి. సో జనరల్గా ఎప్పుడైనా సరే పబ్లిక్ ఎప్పుడైనా సరే మీడియా కాన్సన్ట్రేషన్ కూడా ఎప్పుడు పెరుగుతుంది? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కాన్సన్ట్రేషన్ కూడా ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడైతే మార్కెట్ కంటిన్యూస్గా పెరుగుతుందో కప్పులు చీరని కొట్టుకోవటం, 16,000 దాటింది, బెలూన్లు మోగిస్తడం, పగల కొట్టడం, 17,000 క్రాస్ అయిన నిఫ్టీ అని కొట్టడం, ఇవన్నీ చూసేసి జనం అట్రాక్ట్ అయిపోతుంటారు. పేపర్లో కూడా మెయిన్ హెడ్డింగ్లు వస్తుంటాయి. మెయిన్ పేపర్స్లో కూడా రీజనల్ లాంగ్వేజ్ పేపర్స్లో కూడా మెయిన్ హెడ్డింగ్లు అన్నీ వచ్చేస్తుంటాయి. సెన్సెక్స్ ఒకే రోజు 4 లక్షల కోట్ల సంపద పెరిగిపోయింది అని, ఆకాశానికి పోతుంది, అసలు ఆగట్లేదు. ఇలాంటి టైంలో వస్తుంటారు. 1,00,000 సెన్సెక్స్ టచ్ చేసిద్ది, 1,50,000 కూడా సెన్సెక్స్ టచ్ చేసిద్ది అని. అంటే డోంట్ థింక్ అదర్వైజ్. 2007లో 2008 బిగినింగ్లో మార్కెట్ కుప్పకూలుతుందని చెప్పా. ఎవ్వడు నా మాట వినలే. ఆ రోజులో ఇంగ్లీష్లో ప్రతి ఛానలు మొట్టమొదటి వర్డ్ ఏందో తెలుసా? ప్రతి అనలిస్ట్ వచ్చి మొట్టమొదటి వాడే మాట వీ నో ద గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియా అనేవాడు. అసలు బిగినింగ్ ప్రతి ఒక్కడు వాడే రొటీన్ వర్డ్ ఇది. వీ నో ద గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియా అనేవాడు. ఏమైంది గ్రోత్ స్టోరీ? ఇప్పుడున్న పరిస్థితిలో బిఫోర్ కరోనా చూడండి మీరు, ప్రతి ఒక్కళ్ళు వాడిన పదవి ఏందో తెలుసా? వీ సీ 5 ట్రిలియన్ ఎకానమీ, 5 ట్రిలియన్ ఎకానమీ అంటుండేవాడు. జీడిపి వీ సీ డెఫినెట్లీ 5 ట్రిలియన్ ఎకానమీ విల్ సీ అంటుండేవాడు. ఏమైంది? మార్కెట్ అనేటువంటిదండి చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. మార్కెట్లో ఎన్నో విషయాలు పరిగణన తీసుకుంటుంది. మైక్రో ఎకానమిక్ కండిషన్స్ చూసుకోవాలి, మ్యాక్రో ఎకానమిక్ కండిషన్స్ చూసుకోవాలి, జీడిపి గ్రోత్లు చూసుకోవాలి, ఐఏపీ డేటాలు చూసుకోవాలి, ఇన్ఫ్లేషన్ డేటా చూసుకోవాలి, మానిటరీ ఇండికేటర్స్ చూసుకోవాలి. అసలు ఎన్నో విషయాలు పరిగణన, అన్ఎంప్లాయ్మెంట్ డేటా చూసుకోవాలి. ఎన్నో విషయాల మీద పరిగణలో తీసుకొని అసలు ఫండమెంటల్ అసలు ఎకానమీ స్ట్రాంగ్గా ఉందా లేదా, వరల్డ్ ఎకానమీని చూసుకోగలగాలి, సెక్టార్ గ్రోత్ రేట్స్ చూసుకోవాలి, కంపెనీ పెర్ఫార్మెన్స్ చూసుకోవాలి. సో ఇన్ని విషయాల మీద పరిగణన తీసుకొని చార్ట్ అనాలిసిస్ ఒకటి మీద అవగాహన పెట్టుకొని వీటన్నిటి బేస్ చేసుకొని మార్కెట్లో ఎంతో క్యాలిక్యులేటర్గా వచ్చిన వాళ్ళు దే విల్ గెట్ సక్సెస్, నో డౌట్. ఇవేమి లేకుండా ఆడేదో పెట్టాడు, ఈడేదో చెప్పాడు, పెరిగిపోతా ఉంది మార్కెట్, అసలు ఆగదంట, ఇది 1,00,000 అంట నెక్స్ట్ మంత్ అంటే. నేను ఒక వ్యక్తి పేర్లు చెప్పకూడదు, కొంతమంది వ్యక్తులు చాలా ఫేమస్ పర్సన్స్. 1993లో నేను చదువుకునే రోజులు నా దగ్గరకు ఒక ఫ్రెండ్ బుక్ తీసుకొని వచ్చాడు. ఏంది అసలు సెన్సెక్స్ 8,000 అయిపోయిందంట అన్నాడు. ఇదేమో 2 ఎక్కం అయింది ఆయన చెప్పటానికన్నా. మళ్ళీ ఆయన హీజ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్, ఆల్ ఇండియా ర్యాంకర్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, చార్ట్ అకౌంటెన్సీ ఇన్స్టిట్యూట్ నుంచి పట్టా తీసుకున్న ఆయన. సెన్సెక్స్ని లెక్కలేసి ఇంత అవుతుందని చెప్పాడు 2000 నాటికి. నేను 2004లో ఆ పుస్తకం నా దగ్గరకు వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు చెప్పా, మార్కెట్లో
7 years టైం తీసుకోండి. 7 years అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ వచ్చేసరికి 7 to 8 years ఇస్ ద వన్ సైకిల్, వన్ బిజినెస్ సైకిల్ అంటాం. 7 to 8 years ద వన్ బిజినెస్ సైకిల్ అంటాం. దీంట్లో 4 to 5 years అనేది బుల్ ఫేజ్ ఉంటుంది. 1 or 2 years అనేటువంటిది బేర్ ఫేజ్ ఉంటుంది. 1.5 year అనేది కన్సాలిడేషన్ పీరియడ్ ఉంటుంది. సో కంటిన్యూస్గా మార్కెట్ ఎప్పుడు పెరుగుతూనే పోదు, కంటిన్యూస్గా మార్కెట్ పడుతూ ఉండదు. ప్రపంచంలో ఊహించిన సంఘటనలు కొన్ని జరిగిపోతుంటాయి, మనం ఊహించినట్టు ఉండవు. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలని లేదు. రేపు మార్నింగ్ ఏం జరుగుతుందో తెలియదు. అసలు పొలిటికల్ సినారియో ఒకటి ఉంటుంది, పొలిటికల్ సినారియోలు చేంజ్ అవుతుంటాయి, గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ అవుతుంటాయి. వీటన్నిటి మీద అవగాహన పెంచుకోగలగాలి. ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. వీటన్నిటి మీద అసలు వరల్డ్ ఎకానమీలో వచ్చేటువంటి ఇప్పుడు కరోనా వస్తుంది ఊహించారా? మార్చిలో సడన్ ఫాల్ అర్థమైందా? ఇంకా ఫ్రాంక్గా చెప్పమంటారా? డోంట్ థింక్ అదర్వైజ్. ఇప్పుడు ఇండియన్ ఎకానమీని, ఇప్పుడున్న నిఫ్టీ, ఇప్పుడున్న సెన్సెస్ నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్. నేను నిఫ్టీ కాన్సెప్ట్ వస్తే అక్కడ చెప్తాను మీకు కావాలంటే. ఇప్పుడున్నటువంటి నిఫ్టీ కానీ, ఇప్పుడున్నటువంటి సెన్సెక్స్ కానీ నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్. ఎందుకు చెప్తా అంటే అది నిఫ్టీ కన్స్ట్రక్షన్ యొక్క నిఫ్టీ గురించి బ్యాంక్ నిఫ్టీ మీరు అడిగితే అప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. సో ఐ సిన్సియర్లీ అడ్వైస్, ఎవరైనా న్యూ కమర్స్ వచ్చేవాళ్ళు ఉంటే వెయిట్ అండ్ వాచ్ ఫర్ కరెక్షన్. మీరు వెయిట్ చేయండి, కరెక్ట్గా కొంచెం బాగా అనుభవం వ్యక్తి దగ్గరికి వెళ్ళండి. మార్కెట్ జీవితాంతం ఉంటుంది, మనం పోయిన భూమి మీద మార్కెట్ ఉంటుంది. అర్థమైందా? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1875, ఇవాళకి ఉంది. అర్థమైంది? చికాగో స్టాక్ మార్కెట్ 1848, అర్థమైంది? ఇవాళకి అప్పుడే డెరివేటివ్ మార్కెట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో మార్కెట్ ఎక్కడికి పోదు. భూమి మీద ఉన్నంతకాలం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, దేశం ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, స్టాక్ మార్కెట్ ఉంటుంది, ఎక్కడికి పోదు. నేనేం చెప్తున్నానంటే వెయిట్ అండ్ వాచ్, కరెక్ట్ టైం చూసుకోవాలి. టైమ్లీ ఎంట్రీ అండ్ టైమ్లీ ఎగ్జిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, క్యాచ్ అండ్ ఎమర్జింగ్ బ్లూ చిప్ స్టాక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ లైఫ్ టైంలో మీరు ఒక ఎమర్జింగ్ బ్లూ చిప్ స్టాక్ పట్టుకోగలిగితే చాలు, యువర్ లైఫ్ విల్ బి సెటిల్ విత్ 2-3 lakhs. యువర్ లైఫ్ విల్ బి సెటిల్ ఇన్ నో డౌట్ బంజారా హిల్స్. నేను చెప్తే నమ్మలేని నిజం ఏంటంటే 2-3 లక్షల రూపాయలు రైట్ టైం, ఒక మంచి కరెక్ట్ అయినప్పుడు ఒక ఎమర్జింగ్ బ్లూ చిప్ కనుక మీరు పట్టుకోగని మీరు కనుక 2-3 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే యువర్ లైఫ్ విల్ బి సెటిల్ ఇన్ బంజారా హిల్స్ అని చెప్తే ఆశ్చర్యపోతారు. అదేంటండి ఇప్పుడే మార్కెట్ గురించి అంత నెగిటివ్గా మాట్లాడారు, మళ్ళీ భవిష్యత్తు గురించి అంత అద్భుతంగా చెబుతున్నారంటే కరెక్ట్ అయిన తర్వాత ఒక లో లెవెల్ ఎండ్ ఆఫ్ ది బేర్ మార్కెట్ అండ్ బిగినింగ్ ఆఫ్ ది బుల్ మార్కెట్ ఎక్కిన వాళ్ళు ఎక్స్ట్రాడనరీగా గెయిన్ చేస్తారు. కానీ పబ్లిక్ ఎక్కడ వస్తుందంటే గోలగోల స్టాక్ మార్కెట్ గురించి పుంకాలుగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తుంటారు. అర్థమైందా? అసలు విపరీతం రికమెండేషన్లు, అసలు తెట్టెలా అన్నట్టు తెట్టెలకు వచ్చేస్తుంటారు. అర్థమైంది? వీళ్ళంతా విపరీతంగా అసలు పరిగెత్తుతోంది. అసలు 1.5 సెన్సెక్స్ అంటే కాదు 2 లక్షలు కూడా చూస్తాం అంటుంటాడు ఇంకోటి వచ్చి. ఇవన్నీ కాదు, ఇదేమో 2 ఏకం కాదు, 2-4, 2-3-6, 2-4-8, 2-5 10 ఇలా ఎచ్చ వేసుకుంటూ సెన్సెస్లు నిఫ్టీలు పోవు. ఖచ్చితంగా మార్కెట్లో రోజు పెరిగింది అనుకోండి, ఎక్కడికి తీసుకెళ్ళాలి? రోజు పడితే ఎక్కడికి పోవాలి? అందువల్ల ప్రాపర్ కన్సాలిడేషన్స్ ఉంటాయి, ప్రాపర్ కరెక్షన్స్ ఉంటాయి. మంచి టైం చూసుకోండి, మంచి సీనియర్ అనలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. హైదరాబాద్లో ఎంతోమంది ఉన్నారు, కొన్ని 100 మంది మంచి అడ్వైజర్స్ ఉన్నారు. మీకు తెలిసినటువంటి అడ్వైజర్ని మార్కెట్లో బాగా 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళని సీనియర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సలహాలు తీసుకోండి, వాళ్ళని సంపాదించండి. వీలైతే వాళ్ళ దగ్గర కొంత నేర్చుకోండి మార్కెట్ గురించి, ఆ బేసిక్స్ అంటే ఇలాంటివన్నీ నేర్చుకోండి. కనీసమైన టెక్నాలజీ గురించి అవగాహన పెంచుకోండి. తర్వాత మార్కెట్లో రండి. వాళ్ళు ఏదైనా రికమెండ్ చేస్తే మళ్ళీ మీరు ఒకసారి కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి చెప్పంలో మీరు ఎప్పుడు నమ్మొద్దు. మీరు కూడా కొంత అనాలిసిస్, ఓ ఫండమెంటల్ అనాలిసిస్, ఓ టెక్నాలిసిస్, వీటి మీద మీరు కూడా కొంత బేసికల్గా అవగాహన పెంచుకొని మీరు కూడా ఒకసారి చెప్పిన తర్వాత క్రాస్ చెక్ చేసుకొని ఇట్స్ కరెక్ట్, ఇట్స్ రైట్ టైం అనుకుంటే అప్పుడు మీరు ఎంటర్ అవ్వండి. ఖచ్చితంగా ఒకటి మటు వాస్తవం చెప్తున్నాను, కొత్త వాళ్ళకి నేను చెప్పే బై సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీరు ముందు దాని మీద గ్రౌండ్ వర్క్ చేయండి. మీరు కొంత పుస్తకాలు చదవండి, పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. హైలీ ఎడ్యుకేటర్స్ ఉన్నారు హైదరాబాద్లో స్టాక్ మార్కెట్లో, విపరీతమైన అనుభవం ఉన్నటువంటి ఉన్నారు స్టాక్ మార్కెట్లో హైదరాబాద్లో. తెలుగు వాళ్ళు ఉన్నారు ఎంతోమంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మంచి వాళ్ళు చాలామంది చూశాను నా జీవితంలో, చాలా మంచి వాళ్ళని. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అభ్యాసం కుసు విద్య అన్నారు, అర్థమైందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత నేర్చుకొని 1-2 నెలలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీరు పెట్టబోయేటప్పుడు ఒకళ్ళిద్దరితో సంప్రదించుకొని మంచి వ్యక్తులు, అనుభవం ఉన్న వ్యక్తులతోటి పెట్టుబడి పెట్టుకోండి. అంతేగాని బ్లైండ్గా వెళ్ళి పరిగెత్తుంది కదా సెన్సెక్స్, నిఫ్టీ పరిగెత్తుంది, రోజు పెరుగుతుంది, ఇంతకంటే గొప్ప ఛాన్స్ రాదనుకోబాకండి. ఇంతకన్నా ఇంకా గొప్ప ఛాన్స్లు వస్తాయి స్టాక్ మార్కెట్లు.
థ్యాంక్ యూ చక్రవర్తి గారు. నిజంగా స్టాక్ మార్కెట్లో ఎందుకు నష్టపోతారు అనే టాపిక్కి అన్ని కాన్సెప్ట్కి సంబంధించి చాలా మంచి క్లారిటీస్ ఇచ్చారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఎలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ పెడితే సేఫ్ జోన్లో ఉంటాము అనే విషయానికి సంబంధించి కూడా చాలా మంచి క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ సార్.